we cannot stop it. Absolutely we cannot. ఎంత దుర్మార్గం చూడండి. అది దుర్మార్గం. ఏం చేసేవారు తెలుసా? సింపుల్ గా కాళ్ళు కట్టేసేవారు. అబ్సల్యూట్లీ టార్చర్. ప్రెగ్నెంట్ లేడీని ఎంత టార్చర్ చేయడం. కాళ్ళు కట్టేసేవారు ఎప్పటిదాకా. ఇంకొద్ది ఓడ్చుకోమ్మా, అది దారుణమైన. ఎంతమంది ప్రాణాలు ఫీటల్ డెత్ అయ్యే ప్రమాదం ఉంటది అలా చేస్తే. ఇట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు, డాక్టర్ గారిని కన్సల్టేషన్ చేసి అయ్యా మీరు చేయండి అని చెప్తున్నారు. ఆ కాలంలో ఏం చేశారు అంటే ఎంత అయితే నేను ఇక్కడ దీన్ని ఒకటే మాట మీద కంక్లూడ్ చేయాలనుకుంటున్నానండి ఈ పర్టికులర్ డిస్కషన్ వరకు. సైంటిస్టులు ఎప్పుడు కూడా మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పారు. వారు ఏంటంటే ఏదైనా మాట్లాడితే దాని ఒక ప్రూఫ్ ఉంటుంది. అయితే సరే సైంటిస్టుల మాట మీరు నమ్మదలుచుకోకపోతే స్వామి వివేకానంద ఏమన్నారో మీరు గుర్తు చేసుకోండి. ఆయన ఏమన్నాడు? అది ఏదైనా సరే ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ నేను వీకన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, నీ కాలి గోటితో కూడా దాన్ని ముట్టుకోవద్దు అని అన్నాడు ఆయన. ఎవరైనా నీకు అయితే ఈ రోజు పొద్దున పూట పొద్దున్న లేస్తే ఏం జరుగుతుందంటే 7 గంటలకు పెడితే ఈ రోజు ఇంట్లోకించి వెళ్ళకు, ఈ రోజు అది ఉందంట ఇది ఉందంట. అదే కాకుండా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే ఆయన మీరు చూడండి మీరు ఏది మాట్లాడడానికి మాట్లాడితే దానికి ప్రూఫ్ ఉండాలి కదా. ఆయన ఎన్నో వాల్యూమ్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. వాల్యూమ్ 8లో ఒక చాప్టర్ ఉంది మ్యాన్ అండ్ ఇస్ డెస్టినీ అని చెప్పి. అందులో క్లియర్ కట్ గా ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎవరైనా సరే పొద్దున్న లేసి హార్స్కోప్ చూసి అలవాటు ఉంటే వారు ఒక మెంటల్ డాక్టర్ని కలవాలని చెప్పి ఆయన క్లియర్ గా రాశారు స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద కన్నా గొప్ప ఆధ్యాత్మికుల. ఇంకొక విషయం రఘునందన్ గారు, ఇప్పుడు మనం ఈ టాపిక్ ఇంకో ఆస్పెక్ట్. అదే విధంగా స్వామి దయానంద సరస్వతి ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వీరందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి సమాజంలో అవగాహన తీసుకురావడానికి. ఆచారాల పేరుతో చేసే దురాచారాన్ని ఆపాలని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి ఆ రోజుల్లోనే పోరాటం వారు చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి వారసత్వం మనకు ఉన్నది. అయినప్పటికీ ఇటు స్వామి వివేకానందని మనం గుర్తు చేసుకునే పరిస్థితి లేదు, దయానంద సరస్వతిని గుర్తు చేసుకునేది లేదు. ఈ రోజు గుళ్ళు మూసేశారు, వీటికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఓకేనండి. రైట్. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజలకు చెప్పాల్సింది కాబట్టి ఇట్లాంటి మేధావులు. ఇప్పుడు స్వామి వివేకానంద ఇంకోటి నాకు గుర్తుకొస్తుంది. ఆయన ఏమన్నాడు? నువ్వే ఒక నక్షత్రానివి అంటే సూర్యుడు ఒక నక్షత్రం కదా, దాని చుట్టూ గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు సూర్యుని ఏమైనా చేయగలుగుతాయా? మరి ఆయన ఏమంటుంటే మనిషివి నువ్వే ఒక నక్షత్రాన్ని అయ్యా బాబు, ప్రతి ఒక్క వీరొక నక్షత్రం, నీకు ఈ చిన్న చిన్న పుట్ట ఉన్న ఈ గృహంలో ఏం చేయగలుగుతాయి అనేది స్వామివారు చెప్తున్న పరిస్థితి. రైట్. అయితే ఇప్పుడు దేవాలయాలు మూస్తున్నారు. రైట్, ఓకేనండి. ప్రతి వ్యవస్థకి అంటే మన భారత రాజ్యాంగం ఎట్లాంటి అధికారం ఇస్తుంది అంటే ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఆచారాన్ని వారు ఫాలో అవ్వచ్చు, కాకపోతే ఇతరులకు ఇబ్బందికరంగా ఉండాలని ప్రదర్శనంత వరకు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? దేవాలయాలు మూస్తుందంటే వారు ఆచార విచారాల ప్రకారంగా ఏవైతే వస్తున్నదో అంటే సంప్రోక్షణ పద్ధతి, పూజా విధానం. ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు ఇలా పూజ చేయకు అలా చేయొచ్చు అని చెప్పగలనా? నాకు అధికారం లేదు అది. ఎందుకంటే వారికి ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్, అందులో భాగంగానే వారు గుళ్ళు మూస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది దేవాలయాలే మూస్తున్నప్పుడు మేము జాగ్రత్తలు తీసుకోకూడదు, మేమెంత దేవుడికే పడుతున్నప్పుడు ఏంటి అనేది వారు చెప్తా ఉన్నారు. సో ఇది మనము ఒకటి ఏంటంటే దాని మనం వ్యతిరేకించే అవసరం ఏమాత్రం లేదండి. శ్రీకాళహస్తి గుడి దానికి ఆన్సర్ గా గరికపాటి నరసింహారావు గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా కూడా ఈ రాసులు గ్రహాలు ఇవన్నీ కాదు, ఖగోళ శాస్త్రం అనేది ఒక వ్యవస్థకు సంబంధించింది, సిస్టమ్ కు సంబంధించింది. ఇది ఖచ్చితంగా కూడా ఇది ఒక వ్యక్తి మీద ప్రభావం చూపించే అవకాశం లేదని స్పష్టంగా చెప్పారు. అది కాదు, ఇవాళ శ్రీకాళహస్తి క్లోజ్ కాలేదు. దానికి రీజన్ ఏంటంటే అక్కడ శనిదేవుడు ఉంటాడు, దాని మీద ఎఫెక్ట్ పడదని చెప్పడం. రాహుకేతు. ఇంకొక ముఖ్యమైన విషయం రఘునందన్ గారు, మనం మాట్లాడుకున్నాం ఈ గ్రహణం రోజు పుట్టారు అని అంటారని. చాలా మందిని వారి బిహేవియర్ బట్టి అమావాస్య రోజు పుట్టాడు, అమావాస్య రోజు పుడితే పుట్టిన వాళ్ళ ప్రవర్తన రకంగా ఉంటుంది అంటూ ఉంటారు. ఎందుకు అసలు అమావాస్యని ఎందుకు అంతలా ఉదాహరణగా తీస్తారు? అమావాస్య రోజు సముద్రం ఆటుపోట్ల గురించి తెలుసు, ఇలాంటివన్నీ కూడా ఉదాహరణగా తీసుకొని ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకు అమావాస్య రోజు సముద్రం ఆటుపోట్ల ఆ రకంగా ఉంటుంది? అమావాస్యని ఎందుకు అంత చెడ్డగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈ రోజు బ్లడ్ మూన్ అనగానే ఎందుకు భయపడుతున్నారు అంటే ఆది మానవుడు భయపడ్డాడు. అది మనం ఎక్కడో ఒక చోట మన మనసుల్లో మన శరీరంలో ఉండిపోయింది. అది ఆ భయమే ఇది వీరు వెలుగు తీస్తూ ఉన్నారు సోషల్ మీడియా వారు. ఇదే విధంగా వీళ్ళు చెప్పే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి. ఆ రీజన్ ఏమిటి అంటే ఆ రోజుల్లో కరెక్ట్ అది, కానీ ఈ రోజు సైన్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎందుకు నమ్ముతున్నాం అనేది మేము చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆటుపోట్ల గురించి మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారంటే, సరే రఘునందన్ గారు ఇందాక మీరు గ్రహణం ఎలా సంభవిస్తుంది, శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు, డాక్టర్ గారు అయితే గ్రహణం మరి ఎలా వస్తుంది ఎలా రాదు ఏం అవన్నీ అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మీరు ఒకటి గుర్తించండి, చూడండి సముద్రం దగ్గరికి వెళ్ళండి, అమావాస్య నాడు పౌర్ణిమ నాడు మీరు గమనిస్తే పైకి వెళ్తుంది కిందికి వస్తా ఉంది, అలలు పైకి వస్తున్నాయి కిందికి వస్తా ఉన్నాయి. అయితే ఏ రకంగా అయితే చంద్రుడు
ఈ సముద్రం మీద ప్రభావం చూపిస్తుందో మనిషి శరీరంలో కూడా నీరు ఉంది కాబట్టి ఆ నీటి మీద ప్రభావం ఉంటుంది అని చెప్పి వారి ఒక